సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు అఫీషియల్గా కొత్త జెర్సీని అయితే లాంచ్ చేయడం జరిగింది ఐపీఎల్ 2025లో భాగంగా. అయితే ఈ జెర్సీలో పెద్దగా మార్పులు ఏం జరగలేదని చెప్పాలి. లాస్ట్ ఇయర్ 2024లో ఏ జెర్సీ అయితే ఉందో అలానే ఉంది. ఇక ఇందులో మీరు ఏమైనా కొత్తగా మార్పులు గమనిస్తే కమెంట్స్ తెలపండి. అయితే ఈసారి ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా ఈసారి వీళ్ళు ప్లేయింగ్ 11 కోసమే ప్లేయర్స్ని కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్లేయింగ్ 11లో ముఖ్యంగా ఇద్దరు ప్లేయర్స్ వల్ల సన్ రైజర్స్ హైదరాబాద్కి నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకటి ఆడమ్ జాంపా, అలాగే రాహుల్ చహర్. ఇక స్పిన్ పరంగా వీళ్ళిద్దరూ అద్భుతంగా వేసేవాళ్ళు అని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడమ్ జాంపా పెద్దగా ఫామ్ లో కనిపించలేదు. ఇక రాహుల్ చహర్ విషయానికి వస్తే లాస్ట్ 3 years గా అస్సలు ఫామ్ లో లేడు. ఇక వీళ్ళిద్దరు కనుక తిరిగి ఫామ్ ను అందుకోకపోయినా, క్లిక్ అవ్వకపోయినా స్పిన్ డిపార్ట్మెంట్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కి పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్ గా నో డౌట్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. ఇక 1 down లో ఇషాన్ కిషన్, నంబర్ 4 లో నితీష్ కుమార్ రెడ్డి, నంబర్ 5 లో క్లాసన్. ఇక నంబర్ 6 విషయానికి వస్తే హార్డ్ హీటర్ అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమీ, జాంపా. ఇక నంబర్ 11 లో రాహుల్ చహర్. ఇక ఈ ప్లేయింగ్ 11 మీకు ఎలా అనిపించింది? అలాగే మీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఏంటో కమెంట్స్ తెలపండి, తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ క్రికెట్ అప్డేట్స్.